ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యోనా గ్రంథం నుండి ఒక చక్కటి అంశం చదివాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యోనా ఇంకా నేను బ్రతికి లాభం లేదు, నేను చనిపోతే బాగును అని అనుకున్నాడు. ఎప్పుడైతే కొందరో ఆయనను సముద్రములో పాడవేశారు, అప్పుడు దేవుడు ఒక గొప్ప మత్స్యమును సిద్ధపరిచి ఉంచారు. ఆ మత్స్యము కడుపులో యోనా 3 రోజులు 3 రాత్రులు ఉన్నట్లుగా మనం ఇక్కడ చదివాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చాలామంది విశ్వాసులు కొన్ని కష్టాలను బట్టి, కొన్ని బాధలను బట్టి లోకంలో నేను లేకుండా చనిపోతే మంచిది అని అనుకుంటుంటారు. కొందరైతే చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ యోనాకు జీవితం మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని అయితే తన చేతులు వాడుకుంటారో, ఎవరినైతే ఆయన వాడుకోవాలని నిశ్చయించి ఉన్నారు, వారు చనిపోవడానికే ఇష్టపడినను దేవుడు వారిని బ్రతికించి తన సేవ కోసం వాడుకోగలరు అని మనము చూస్తున్నాం. అంతే మాత్రం కాక సాతాను ఎంత ప్రయత్నం చేసి ఆ వ్యక్తులను దేవుని సేవ చేయకుండా చెయ్యాలి అని ప్రయత్నం చేసినా దేవుడు మాత్రము వారి చేత ఆయనకు సేవ చేయిస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఈ వాక్యమును సరిగా అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యోనా చేప కడుపు నుండి బయటకు వచ్చిన తర్వాత మనము చూసినట్లయితే ఆయనే నినివిలో ప్రవేశించి మొదటి రోజు దేవుడు చెప్పిన మాట అనగా ప్రవచించినప్పుడు ఆ నినివిలో దేవుడు గొప్ప ఉజ్జీవం తీసుకుని వచ్చారు. ఎంత గొప్ప ఉజ్జీవం తీసుకుని వచ్చారంటే రాజు దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు, పశువుల వరకు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వారు చేస్తున్న తప్పుల గురించి పశ్చాత్తాపడుతూ చెడుతనమును విసర్జించి ఉపవాసముతో ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఒకే మెసేజ్లో ఎంత గొప్ప అద్భుతాలు జరిగింది అంటే నిజంగా యోనాను దేవుడు ఎలాగ వాడుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. యోనా చనిపోయి ఉంటే ఇది జరుగునా? అందుకు దేవుడు మన జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంచి ఉన్నారు. మనము రక్షించబడ్డామంటేనే గొప్ప విషయము. మనం రక్షించబడ్డానికే, అలాగే దేవుని సేవార్థమే ఆయన వాడుకోవడానికే దేవుని యొక్క చిత్తము ఎంత గొప్పది, అది మనము ఈరోజు గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి దేవుని చిత్తమును అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, నేను చనిపోయి ఉంటే బాగును అన్న ఆలోచన మనలోనే ఉండకూడదు. విశ్వాసిగా ఎల్లప్పుడూ ధైర్యముగా ప్రతి శోధనలను, ప్రతి పరీక్షలను ఎదుర్కొని పాస్ అయ్యి బిడ్డలుగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా భయపడిపోయి ఓడిపోకూడదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎప్పుడు మనము
శోధనలు పరీక్షలలో వెళుతూ దాన్ని దాటి నడిచే జీవితము దేవుడు ఇస్తాడని 100% నమ్మాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అటు కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రము. ఎటువంటి శోధన వచ్చినా మేము స్థిరంగా నీ వైపుకు చూచి నడిచి జీవితం దయచేయని నేను అడుగుచున్నాం. ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడలను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ప్రతి పరిస్థితిలో కూడా నీవు ఉన్నావని ధైర్యంగా ముందుకే నడిచే జీవితం బిడ్డలకు దయచేయండి. ఏ విషయంలో కూడా భయపడిపోయి నేను చనిపోతే బాగును అటువంటి ఆలోచన ఎవరిలోని రాకూడదు అని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అద్భుత కార్యం మీరు జరిగించండి. ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం ఇచ్చి మీరు నడిపించండి అని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.